జీవితంలో మరుపురాని కార్యక్రమం. అదృష్టం ఎంత అదృష్టం, అసలు ఆకలి తీర్చున్నాడు. సంతోషం ఆ ఈశ్వరుని పుణ్యాన. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే. మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా మహానంది దేవస్థానం మహాదేవదేవుని దర్శనం కొరకు మహాశివరాత్రి పర్వదినమున జాగరణ మహోత్సవం ఉపవాసము భక్తులు ఉంటారు. అందుకొరకై ఉపవాసం కొరకై భక్తులు ఇబ్బంది పడుకోకుండా ఎండాకాలం నందు భక్తులు ఇబ్బంది పడుకోకుండా మజ్జిగ మరియు అలసందలు అల్పాహారము వితరణ చేయడం కావిస్తున్నది. ఈ మహా శివరాత్రి పర్వదినంగా ఇలాంటి పుణ్య కార్యక్రమాలు ప్రతి సంవత్సరము చేయిస్తూ ముఖ్య కారణము ఇక్కడ మా మహానందీశ్వర వెంచరనందు దశావతార కమల మందిరము నిర్మాణము జరుగుతున్నది. ఈ నిర్మాణం కొరకు ప్లస్ భక్తులు వచ్చి మహానంది భక్తులు వచ్చి మా జగన్నాథ స్వామి దర్శించుకున్నకు ఆ దేవాలయం త్వరగా నిర్మాణమయ్యి త్వరితగతిన పూర్తి కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం జయప్రదంగా నిర్వహించారు. హరే రామ హరే రామ 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 హరే. సో పప్పతి రమేష్ గారు సార్. సో ఈ యొక్క శివరాత్రి మహా సందర్భంగా వచ్చేపోయే భక్తులందరికీ కూడా సో వారు ఉపవాసంతోనూ భగవంతుని సేవలో ఉంటారు కాబట్టి వారికి సేవ చేసి మజ్జిగ అలానే అల్పాహారాన్ని వాళ్ళు పంచుతున్నారు. ఈ ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు. కార్తీక మాసము ఇలా మాఘమాసం భక్తులకి అందరికీ సేవ చేసి ఆయన భగవద్భక్తిని పొందుతున్నారు. హరే ఓం నమ శివాయ. మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి శుభ పర్వదినాన మన పప్పతి రమేష్ గారిచే ఇక్కడ అల్పాహారము మరియు చల్లటి మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇలాగనే కొనసాగాలని మనస్ఫూర్తిగా దాన్ని పురస్కరించుకొని మహారాష్ట్ర, కర్ణాటక రకరకాల స్టేట్ల నుంచి వచ్చే భక్తులకు ఉపవాసము ఉంటారు వాళ్ళు ఇవాళ. కాబట్టి వాళ్ళకు అల్పాహారము మజ్జిగ పప్పతి రమేష్ గారి తరఫున అందించడం జరుగుతున్నది. ఈ మహాశివరాత్రికి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు కాబట్టి ఎండాకాలం ఎండబెట్ట ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఇక్కడ వచ్చి కొద్దిగా ఈ అల్పాహారం తీసుకొని మజ్జిగ తాగి ఇది సేద తీర్చుకొని మళ్ళీ మహానంది వెళ్ళిపోతారు.